దేవుని ప్రజలు ప్రియులైన సహోదరి సహోదరులందరికీ ప్రభువు నామములో శుభాలు తెలియజేస్తూ ఈ దినమున మరొకసారి దేవుని దివ్యవాక్యమును పట్టుకొని మీ ఎదుటకు రావడానికి దేవుడు అనుగ్రహించిన కృప. వరుసగా 18 రోజులు ఈ విధంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడం అంటే ఇది ఖచ్చితంగా దేవుని కృపనే. చాలా సందర్భాల్లో బ్యాక్ టు బ్యాక్ వాక్యం చెప్పమంటే సిద్ధపడటము చాలా కష్టతరమైంది, భయపడుతూ ఉంటాను. మరి అటువంటిది దేవుడు ఇన్ని రోజులుగా దేవుడు వాక్యం చెప్పడానికి అనుమతిని ఇస్తున్నాడంటే ఇది ఖచ్చితంగా దేవుని కృపయే కానీ మరి వేరొకటి కాదని నేను కేవలం నోటితో చెప్పడం కాదు కానీ హృదయపూర్వకంగా నేను నమ్ముతూ ఉన్నాను. ఇది దేవుని కృపను కాబట్టే ఈ విధంగా వాక్యాన్ని ప్రకటించగలుగుతూ ఉన్నాను. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయాన్ని ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. చూడండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, అపోస్తలుల కార్యములు లేదా పరిశుద్ధాత్మ దేవుని కార్యములు లేదా పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల ద్వారా చేయించిన కార్యములు లేదా వారి ప్రయాణములు, వారి ప్రయాస, వారి కష్టము, వారి ఇరుకు, వారి ఇబ్బంది, వారి భారం మరి ఏదైనప్పటికీ వారు ఏ విధంగా పరిచర్య చేశారో, వారు ఏ విధంగా ఏ సమయాల్లో ఏ విధంగా ప్రతిస్పందించారో, వారి పరిచర్యలో వారు కలుగుతూ ఉన్నప్పుడు ఎలా చేశారో అని చెప్పి ఈ విషయాలన్నీ లూకా గారు మనకు రాసుకుంటూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మరి వీటిలో రాయబడిన కొన్ని సంఘాలకి మరలా వేరుగా ఆయన పత్రికలు రాసుకుంటూ వచ్చారు. ఇతను పబ్లిక్ మినిస్ట్రీలో ఏం జరిగించాడో, ప్రజల ముందు ఈ పరిచర్య ఎలా జరిగిందో, సమాజంలో ఎలా పరిచర్య జరిగిందో, అన్య జనుల మధ్య పరిచర్య ఎలా జరిగిందో, యూదుల మధ్య పరిచర్య ఎలా జరిగిందో, అన్య జనుల మధ్య పౌలు ఏమని ప్రకటించాడో, యూదులలో పౌలు ఏ విధంగా ప్రకటించారో, ఆయన ఉద్దేశాలు ఎలా ఉన్నాయో వీటన్నిటిని చూసినప్పుడు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విధంగా ప్రయాణం చేస్తూ సంఘాలు కట్టిన తర్వాత ఆ సంఘాలను కట్టి నమ్మకంగా పెద్దలకు అప్పచెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రజల విషయంలో, ఆ ప్రజల కొరకు ప్రయాసపడిన ఆ సంఘాల కొరకు మరలా ఆయన పత్రికలు రాసి వారికి దేవుని గూర్చిన విషయాలు, ఏ విషయాలు నమ్మాలి, ఏ విషయాలు నమ్మకం సంబంధమైనవి కావు అనే విషయాలను తను ఒక్కొక్క సంఘానికి వ్రాసుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు మనం చూసాం కదా, పౌలు గారు పరిచర్య చేసిన ప్రయాణాలన్నింటిలో మరి తెస్సలోనికే సంఘం గురించి ఆయన పత్రికలు రాశాడు. ఎందుకంటే తెస్సలోనికేలో ఆయన పరిచర్య చేశాడు కాబట్టి, గలతీ ప్రాంతంలో పరిచర్య చేశాడు కాబట్టి గలతీలకు రాసిన పత్రిక అన్నాడు. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడబోతున్నాము కొరింథీలో ఆయన పరిచర్య చేయబోతున్నాడు. కొరింథీ నుంచి వెళ్ళిన తర్వాత కొరింథీలకు 2 పత్రికలు రాశాడు. మరి అదేవిధంగా ఎఫెసీలో పరిచర్య చేస్తున్నాడు. మరి అతను జైల్లోనికి వెళ్ళిన తర్వాత చెరసాల నుంచి ఎఫెసీలకు పత్రిక రాశాడు. ఇప్పుడు ఫిలిప్పీలో నిన్న మాట్లాడినట్టుగా ఫిలిప్పీలో పరిచర్య చేశాడు కాబట్టి ఫిలిప్పీలు రాసిన పత్రిక కూడా అక్కడి నుంచి జైలు నుంచి రాశాడు. ఫిలోమోను పత్రిక రాశాడు, కొలసీలు రాసిన పత్రిక రాశాడు. ఈ విధంగా మరి ఫిలోమోనుకు రాసిన ఏ పత్రిక రాసినా తన ద్వారా కట్టబడిన సంఘాలకి మళ్ళీ ఆ సంఘాలని దర్శించలేడు. పౌలు మనసైతే తను ఎల్లప్పుడూ సంఘాల్లోనే ప్రయాణించాలని ఆయనకు ఆశ. మన ద్వారా సంఘం కట్టబడిన సంఘాల్లోని సహోదరులు ఎలా విన్నారో చూద్దాము రండి అని పిలిచాడు. పౌలు మొదటి మిషనరీ ప్రయాణంలో సంఘములు కట్టబడిన తర్వాత కొంతకాలం తర్వాత మనం ఎక్కడెక్కడ వాక్యాలు ప్రకటించామో ఆ సహోదరుల స్థితిగతులు ఎలా ఉన్నాయో మరలా వెళ్ళి చూద్దామని 2వ మిషనరీ ప్రయాణంలో కూడా కట్టిన సంఘాల దగ్గరికి మళ్ళీ వెళ్ళినట్టుగా చూస్తాము. ఎఫెస్కు మళ్ళీ వెళ్ళాడు ఆయన. ఈ విధంగా వెళుతూ వస్తూ ఉన్నాడు. కానీ ఒకానొక సందర్భంలో ఆయన బంధించబడ్డాడు. కానీ ఆయన బంధించబడినప్పటికీ వాక్యము బంధింపబడలేదని, ఈ బంధకాల్లో ఉన్నాను అని చెప్పి బంధకాల్లో ఉండి మరి తన ద్వారా కట్టబడిన సంఘాల ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ఆయన పత్రికలు రాసుకుంటూ వచ్చారు. అతను చాలా విస్తారమైన పరిచర్య చేసినప్పటికీ తన ద్వారా వ్రాయబడిన కొన్ని సంగతులే మనకి ఈరోజు దేవుని గ్రంథంలో అవైలబుల్ ఉన్నాయి. వీటిని బట్టి ఆయన తత్వము, ఆయన బోధ, ఆయన ప్రణాళిక, ఆయన భారము, ఆయన కన్నీరు, ఆయన శ్రమ, ఆయన ప్రేమ, ప్రజల పట్ల, దేవుని పట్ల భక్తి, ఇవన్నీ మనము ఆయన పత్రికల్లో మనం చూస్తాం. అయితే మనం ఆ అన్ని పత్రికలు ధ్యానించకుండా కేవలం అపోస్తలుల కార్యములు మాత్రమే మనం ధ్యానిస్తున్నాం. ఈ ధ్యానాల్లో చాలా లోతుగా వెళుతున్నాము. ఆయన ప్రవర్తనను, ఆయన పరిచర్య ఏ విధంగా ఎవరి దగ్గర ఏ విధంగా ప్రతిస్పందించాడో, యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా
మీరు ఎదురు చూస్తున్న క్రీస్తు ఎవరో కాదు, యేసే క్రీస్తు అని సులభంగా ప్రకటించాడని, అన్యజనుల మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు బిబ్లికల్ నేమ్స్ దేనిని ముట్టుకోకుండా సృష్టిని చూపించి ఆయన పరిచయం చేశాడని మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే యూదులకి మరి దేవుని బిడ్డలు, దేవుని సేవకులు, దేవుని ప్రవక్తలు అందరూ వారికి పరిచయం ఉన్నాయి. వారి చేతిలో ఉండే గ్రంథాల్లోనివి వారు అర్థం చేసుకుంటారు. మోషే గురించి చెప్తే అర్థం చేసుకుంటారు, మరి ఆదాం గురించి చెప్తే అర్థం చేసుకుంటారు, అబ్రహాం గురించి చెప్తే అర్థం చేసుకుంటారు, దావీదు గురించి అర్థం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి నేరుగా ఆ గ్రంథాల్లో ఉండే మర్మయుక్తంగా ఉన్న వాటినన్నింటి విప్పి ఆయన యేసే క్రీస్తు అని బలంగా ప్రకటించుకుంటూ వచ్చారు. అయితే అన్ని జనులకు ఇవి ఏవి అర్థం కావు కాబట్టి అన్ని జనులకు అర్థమయ్యే వాటిని బట్టి సృష్టిని చూపిస్తూ ఆయన పరిచర్య చేసినట్టుగా చూస్తున్నాం. ఆయన సృష్టికర్త అని, ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదని, మనమందరం ఆయన బిడ్డలమని, మనం ఆయన సంతానమని, మరి మనం ఆయన యందు ఉన్నామని, ఆయన చెల్లించున్నామని, ఆయన మనకు ఋతువులను ఫలములు దయచేస్తూ మన హృదయాన్ని సంతోషం నింపుతూ ఉల్లాసంతో నింపుతూ తన సాక్ష్యాన్ని మన దగ్గర లేకుండా చేయలేదని వారు మరి ఆ దేవుడిని పరిచయం చేస్తూ ఆ దేవుని ద్వారా నియమింపబడిన ఒక మనుషుడు, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ భూలోకానికి తీర్పు తీర్చబోతున్నాడని, అందు నిమిత్తం మీరందరూ మారు మనసు పొంది మీరు జీవము లేని విగ్రహాల వైపు కాకుండా జీవము గల దేవుని వైపు తిరగమని బ్రతిమిలాడుతూ సువార్తను ప్రకటించారు. ఆయన స్ట్రాటజీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆయన ఎన్ని పత్రికలు రాసినా ఆ పత్రికలన్నీ సంఘములోని క్రైస్తవులకు రాశారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు అని అంగీకరించి సంఘములోనికి వచ్చి బల్లలో పాలు పంపులు పొందిన వారికి ఈ విషయం యొక్క అన్ని సమగ్రమైన సమాచారం ఇచ్చుకుంటూ వచ్చారు. మరి ఎక్కడైనా అపోస్తుల కార్యంలో ఆయన దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అని ఫిలిప్పీలు రాసిన పత్రిక రాశారు. ఆ ఎక్స్ప్లెనేషన్ ఎవరికి కావాలి? యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారందరికీ, అయ్యా మీరు సరి అయిన విశ్వాసంలో ఉన్నారు, మీ విశ్వాసం ఈ విధంగా కట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో కాదు, ఆయన దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఆయన శరీరాన్ని ధరించి ఆయన దాసుని స్వరూపాన్ని ధరించాడు. గలతీలు రాసిన పత్రికలో కూడా ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు, హెబ్రీలు రాసిన పత్రికలో ఉన్నప్పుడు ఆయన జగతి పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. ఆయన ప్రధాన యాజకుడు అంటే అన్ని జనులకి ఏమర్థమవుతుంది? ప్రధాన యాజకుడు అనే కాన్సెప్ట్ హెబ్రీలకు తెలుసు కాబట్టి హెబ్రీలకు ప్రధాన యాజకుడు అని పత్రికలు రాశాడు. మెల్కీసెదకు క్రమం చొప్పున అంటే అన్ని జనులకి ఏమర్థమవుతుంది? హెబ్రీలకు అర్థమవుతుంది కాబట్టి మెల్కీసెదకు క్రమం అని చెప్పాడు. బలుల గురించి, రక్త ప్రోక్షణం గురించి అన్ని జనులకి ఎలా తెలుస్తుంది? హెబ్రీలకు తెలుస్తుంది కాబట్టి వారి ఆవు బూడిద రక్తము చల్లుట వలన పాపములు తీసివేయడం అసాధ్యం కాబట్టి ఇదిగో గ్రంథపు చుట్ట గురించి రాస్తూ, ఇదిగో తండ్రి నేను వచ్చిన్నాను, ఇదిగో నా శరీరమే నీకు అర్పిస్తూ ఉన్నాను, ఈ విధంగా చెబుతూ ఆయన క్రైస్తవులకు వాక్యం ఎలా చెప్పాలో ఆయన చాలా చక్కగా క్రైస్తవులు దేనిని ప్రకటించాలో, క్రైస్తవుల మధ్య దేనిని ప్రకటించాలో ఆ ప్రకటించవలసిన సంగతులన్నీ పత్రికలో కూలంకుషంగా రాయబడ్డాయి. కానీ అన్య జనులకు ఆయన ఏ విధంగా ప్రకటించాడో అనే విషయము కేవలం అపోస్తుల కార్యంలోనే మనం చూడగలం, కానీ ఎక్కడా చూడడానికి అవకాశం లేదు. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక, రోమా సంఘంలో ఉండే పత్రిక రోమీలకు రాశాడు. కొరింథీలకు రాసిన పత్రిక కొరింథీలో ఉండే దేవుని సంఘానికి రాశాడు. గలతీలు రాసిన పత్రిక గలతీలో ఉండే సంఘానికి రాశాడు. ఎఫ్సీలకు పత్రిక ఎఫ్సీలో ఉండే సంఘానికి రాశాడు. తిమోతి రాసిన పత్రికలు, తీతుకు రాసిన పత్రికలు ఇవన్నీ దేవుని సేవకులకు రాసిన పత్రికలు. సంఘం ఎలా నడిపించాలో, సంఘంలోని సేవను ఎలా జరిగించాలో రాశాడు. హెబ్రీలు రాసిన పత్రిక, హెబ్రీలు యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడిని ఒప్పుకోవట్లేదని, ఈయన క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడని అందరికీ అర్థమయ్యే విధంగా సంఘాలకి వ్రాసుకుంటూ వచ్చారు. మరి అన్యజనులకు ఏ విధంగా రాశాడు? అన్యజనుల ముందు పరిచర్య చేసిన వారెవరు? బైబిల్ మొత్తంలో అన్యజనులకు అపోస్తలుడుగా ఉండడానికి నియమింపబడిన వారెవరు? చూడండి, సున్నతి పొందిన వారికి అపోస్తలుడుగా ఉండుటకు సామర్థ్యము పేతురుకు కలిగించిన దేవుడే, నేను అన్యజనులకు అపోస్తలుడుగా ఉండుటకు నేను ఏర్పరచబడ్డాను. అంటే పేతురు గారు మరి సున్నతి పొందిన వారికి యూదుల సంఘాలలో మరి దేవుని ప్రజలకి ఆయన అపోస్తలుడిగా పంపబడ్డాడు. కానీ నేనే అన్యజనులకి నేను అపోస్తలుడుగా నియమింపబడ్డాను. అన్యజనుల దగ్గర సువార్త ఎలా ప్రకటించాలో నేను చెప్పిన దాన్ని బట్టి మీరు తెలుసుకోవాలి. కానీ వేరొక పత్రికలలో బోధన అన్యజనుల మీద రుద్దితే వారికి అర్థము కాదు. ఈరోజు మీరు ఇంత విస్తారమైన పరిచర్య చేస్తున్నా
మీ ప్రాంతాల్లో ఉండే అన్యజనులకి ఈ క్రైస్తవ సిద్ధాంతం ఒక ముక్క కూడా అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే మీరు క్రైస్తవులకు బోధించవలసిన సంగతులు అన్యజనులకు బోధిస్తున్నారు కాబట్టి వారు అర్థం కాక చెవులు మూసుకుంటున్నారు. మిమ్మల్ని వద్దు నాయనా మమ్మల్ని వదిలేయండి చెవులు మూసుకుంటున్నారు. ఎందుకంటే వారికి ఏ విధంగా చెప్పాలో మనం ఆ విధంగా చెప్పడం లేదు. వారికి ఏ విధంగా చెప్పాలో మనం ఆ విధంగానే చెప్పాలంటే అపోస్తుల కార్యంలో అపోస్తులైన పౌలు చేసిన పరిచర్యను మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇది ఒకటే మనకు గీటురాయి. ఎందుకండి ఇంత జాగ్రత్తగా ఉండాలంటే 80% మంది కొన్ని వందల కోట్ల మరి విగ్రహారాధన క్రమం కింద ఉండే ప్రజల యొక్క ఆత్మలకు రక్షకులుగా దేవుడు మనల్ని పెట్టాడు. ఆయన రక్షకుడు అయినప్పటికీ అగ్నిలో నుంచి రక్షించడానికి మనల్ని ఆయన బాధ్యతగా పెట్టాడు కాబట్టి ఆ పరిచర్యను మనం చాలా జాగ్రత్తగా చాలా బాధ్యతగా చేయాలి. ఇష్టానుసారంగా చేయడానికి అవకాశం లేదని చాలా లోతుగా విస్తారంగా మాట్లాడిన దానికి అనుబంధంగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఎవరు కాదనగలరు చెప్పండి? కొరింథీయులకు రాసిన పత్రిక క్రైస్తవులకు రాసిన పత్రిక కాదా? గలతీయులకు రాసిన పత్రిక క్రైస్తవులు రాసిన పత్రిక కాదా? ఎఫెసీయులకు రాసిన పత్రిక క్రైస్తవులు రాసిన పత్రిక కదా? డాక్ట్రినల్ థింగ్స్ అన్ని జనులకి అర్థం కావు. డాక్ట్రినల్ థింగ్స్ ఎప్పుడు అర్థం అవుతుందంటే అన్ని జనులకు సువార్త ప్రకటింపబడుతూ ఉన్నప్పుడు ప్రభు ఎవరెవరి హృదయం తెరుస్తారో వారు దేవుని సంఘములోనికి వచ్చి దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు గురించి వారు నేర్చుకునే క్రమంలో దఫాలుగా మరి అనేక సందర్భాలు ఒకటే పత్రిక రాయబడలేదు కానీ సత్యాలు క్రమక్రమంగా ప్రకటించబడుతూ వస్తున్నాయి. అపోస్తల కార్యములు ఎక్కడ కూడా యేసు ప్రభువు దేవుడు అని ప్రకటించట్లేదు. కానీ తర్వాత పత్రికలలో ఆయన దేవుని స్వరూపమై ఉండి దేవుని తేజస్సు యొక్క మూర్తిమంతమునై ఉండి ఆయన దేవుని స్వరూపమై ఉండి అని రాయబడున్నాయి. మరి కొరింథీయులు మరి ఈ విధంగా దేవుని సత్యాలు క్రమక్రమంగా సంఘానికి నేర్పుకుంటూ వచ్చారు. కానీ క్రైస్తవ సంఘానికి బోధిస్తున్న విషయము అన్యజనులు సహించలేరు. ఎందుకంటే ఇప్పుడు మీరు కొత్త దేవుడిని ప్రకటిస్తున్నారంటారు. ఇప్పుడు కొత్త దేవుడు అండి ఎందుకు పాటలు కట్టారంటే క్రైస్తవులు భారతదేశంలో కొత్త దేవుడిని ప్రకటిస్తున్నారనే భ్రమలోనికి వెళ్ళిపోయేలాగా మనం ప్రవర్తించాం. వాస్తవానికి అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు? మేము కొత్త దేవుణ్ణి ప్రకటించట్లేదు, మీకు తెలియక దేనియందు మీరు భక్తి కలిగి ఉన్నారో మేము దానినే ప్రకటిస్తున్నాం కానీ మీకు కొత్త సంగతులు ప్రకటించట్లేదు. మీరు నివసిస్తున్న ఆకాశమే కిందే నేను నివసిస్తున్నాను, మీరు నివసిస్తున్న భూమి మీదనే నేను నివసిస్తున్నాను. మీరు ఏ విధంగా అయితే ఋతువుల్ని మీరు అనుభవిస్తున్నారో ఆ ఋతువుల్ని నేను కూడా ఆనందిస్తున్నాను. మీకు నాకు ఏమి తేడా లేదు. మిమ్మల్ని కన్నవాడు, నన్ను కన్నవాడు, మనల్ని కన్నవాడు, మనం ఆయన సంతానం, మనం దేవుని ప్రజలం. అయితే ఆయన దగ్గరికి చేరుకోవడానికి దేవుని కుమారుడైన క్రీస్తు ద్వారా ఆయన ఈ భూలోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. కాబట్టి ఇకనైనా మనం మారు మనసు పొందుదాం. ఎందుకంటే మనల్ని సృష్టించిన మన దేవుడు, మన తండ్రి. మేము కొత్త దేవుడు, కొత్త రాజ్యం గురించి మేము చెప్పడం లేదు, అమెరికా దేవుడు గురించి చెప్పడం లేదు, ఏదో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉండే యూదుల దేవుడు గురించి మేము చెప్పట్లేదు. కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవుని గురించి చెప్తున్నాము. ఆ దేవుడు యొక్క మహిమను మన విగ్రహాల్లో చూడడం న్యాయం కాదు. మన తండ్రి పేరును మనం తగ్గించకూడదు, మన తండ్రి ఘనతను మనం పోగొట్టకూడదు. మన తండ్రికి కలిగిన ఆ మహిమను మనము ఈ నశించిపోయే విగ్రహాల వంటనో చతుష్పాద జంతువులలోనో మనుషులలోనో పురుగుల్లోనో మనం చూడడానికి వీల్లేదు అని అన్యజనుల మధ్య కన్విన్స్ చేయడానికి అపోస్తలుడైన పౌలు మాట్లాడినట్టుగా చూస్తున్నాం. అయితే మరి రోమీయులకు రాసిన పత్రికలో క్రైస్తవులు మాట్లాడుతున్నాడు, చాలా తీవ్ర స్వరంతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవులతో తీవ్ర స్వరంతో మాట్లాడిన మాటలు అన్యజనులతో మాట్లాడితే పోరా అంటారు. ఎందుకంటారు? వాళ్ళు వారి యొక్క ఈగోని మనం హర్ట్ చేస్తున్నాం. సత్యమే, కానీ ఆ సత్యాన్ని పౌలు ఏ విధంగా ప్రకటించాడు? ఈ సత్యాన్ని అసత్యంగా మార్చి ప్రకటించలేదు, కానీ ఆయన వివేకముతో ప్రకటించాడు, పరిశుద్ధాత్మతో ప్రకటించాడు. దేవుని ఆత్మ, జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ అన్నట్లుగా ఎవరి దగ్గర ఏ పరిచర్య ఎలా చేయాలో పరిశుద్ధాత్మ పొందుకున్న అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని సారథ్యంలో క్రమముగా ఆత్మల భారం చేత ప్రకటించుకుంటూ వచ్చేటప్పుడు అఫ్కోర్స్ అందరూ అంగీకరించలేదు, కానీ కొందరు మాత్రం అంగీకరించారు. కానీ దేవునికి స్తోత్రం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి ఈ విషయాల్ని నిన్న మాట్లాడుకున్నాము. అయితే ఈరోజు మరలా అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలోనికి మనం వెళ్తున్నాం. చూడండి, ఇప్పుడు గ్రీక్ ఎథెన్స్ పట్టణంలో ఉన్నాడు. ఎథెన్స్ పట్టణంలో ఆ తత్వవేత్తలు పౌలుని యాక్సెప్ట్ చేయలేదు. వారు అక్కడి నుంచి వారి మధ్యలోంచి వెళ్ళిపోయాడు. అయితే కొందరు మాత్రం విశ్వసించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటు తరువాత ఇప్పుడు అపోస్తల కార్యములు
18వ అధ్యాయము 1వ వచనం నుంచి. అటు తరువాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథీకి వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కట్టువారు. పౌలు కూడా అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అసలు ఇతను కొరింథీకి ఎందుకు వచ్చాడంటే, ఎథెన్స్ పట్టణంలో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి. అసలు ఎథెన్స్ పట్టణానికి ఎందుకు వచ్చాడు? బెరయలో వారు మళ్ళీ ఎఫెసు నుంచి వచ్చి కూడా బెరయా వచ్చి గొడవ చేస్తే రాత్రి అతన్ని పడవ ప్రయాణం చేయించి ఎథెన్స్కి పంపించారు. ఇప్పుడు మరి బెరయాకి ఎందుకు వచ్చాడంటే తెస్సలోనికలో వారు వాక్యాన్ని అంగీకరించారు కాబట్టి తెస్సలోనిలో యూదులు గొడవ చేస్తే ఇప్పుడు బెరయకు వచ్చాడు. బెరయలో గొడవ చేస్తే ఎథెన్స్కి వచ్చాడు. ఇప్పుడు ఎథెన్స్లో గొడవ చేస్తే కొరింథీకి వచ్చాడు. అంటే పౌలు యొక్క పరిచర్య క్రమం ఏంటంటే, ఏ ప్రాంతంలో ఆయనని అంగీకరిస్తే ఆ ప్రాంతంలో ఉండి ఆయన సువార్త చేస్తూ ఉండగా తన మీద ప్రజలు గొడవలకు దిగుతూ ఉంటే, యూదులు తన మీద కుట్రలు చేస్తూ ఉంటే, యూదులు ఆయనను చంపడానికి ఆయనని ఎఫెసులో హింసించారు, లుస్త్రలో హింసించారు, దెర్బేలో హింసించారు. ఆయన హింసింపబడుతూ తన పనిని ఆపేయలేదు, కానీ హింసింపబడుతూ తను సంచారం చేస్తూ సువార్త పరిచర్య చేశారు. ఈ క్రమంలో ఎఫెసు నుంచి తెస్సలోనికి నుంచి బెరయ నుంచి ఎథెన్స్కు, ఇప్పుడు ఎథెన్స్ నుంచి కొరింథీకి వచ్చాడు. ఇప్పుడు కొరింథీలో వచ్చిన తర్వాత ఈ అపోస్తలుడైన పౌలు గారి పరిచర్య ఏంటి? తన వాడుక చొప్పున వెంటనే ఆయన యూదుల సమాజ మందిరంలోనికి వెళ్ళేవాడు. ఇప్పుడు కొరింథీలో రాగానే ఆయన ఏం చేశారంటే, ఒక అకుల అనే ఒక యూదుని తన భార్యను కనుగొని వారితో పాటు ఉండి వారితో కలిసి డేరాలు కుట్టుకుంటూ పని చేసుకుంటూ వారితో ఉండసాగాడు. ఎందుకు వారు అక్కడికి ఎందుకు వచ్చారంటే, రోమా చక్రవర్తి ఆ కాలమందు మరి వారు యూదులందరూ రోమాని విడిచిపెట్టాలని, యూదుల మీద అందరూ వ్యతిరేకులే కదా, ఆ యూదులు అక్కడ ఉండకూడదని ఒక హుకుం జారీ చేయడం వల్ల వారు మరి ఇటలీని విడిచి వారు కొరింథీలో రావడం జరిగింది. అక్కడ పౌలు వారిని కలుసుకోవడం జరిగింది. వారు డేరాలు కుడుతూ పనిచేస్తున్నారు కాబట్టి వారితో కలిసి ఆ పని చేస్తూ ఆ విధంగా ఉంటూ ప్రతి విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి తర్కించుతూ యూదులను గ్రీసు దేశస్తులను మరి ఒప్పిస్తూ ఉన్నాడు. మరి చాలామంది అంటారు, మరి ఉద్యోగాలు చేసుకుంటూ పరిచర్య చేయొచ్చు, ఎందుకంటే మరి పౌలు గారు కూడా పరిచర్య చేసినట్టుగా అంటారు. కానీ ఆ పౌలు గారు తన జీవితకాలం అంతా పనిచేస్తూ పరిచర్య చేశాడని రాయబడలేదు. తన జీవితకాలం అంతా డబ్బులు సంపాదించి ఆస్తులు సంపాదిస్తూ పరిచర్య చేయబడి రాయలేదు. మనం ఏంటంటే ఎక్కడ సందు దొరికితే దాన్ని పట్టుకొని వేలాడతాం, కానీ సర్వసత్యంని మన జీవితంలోనికి తీసుకెళ్ళడం. ఎక్కడ పౌలు గారు డేరాలు కుట్టాడని చెప్తారో కానీ చాలామంది డేరాలు కుడుతూనే నేను పరిచర్య చేస్తాను, ఫుల్ టైం మినిస్ట్రీ చేయలేదా పౌలు గారు నెలలు డేరాలు అనేవి అసలు తన మీద వస్త్రాలు లేకుండా పరిచర్య చేశాడు. డేరాల సంగతి దేవుడు ఎరుగు. డేరాలు ఉంటాయి, వస్త్రాలు ఉంటాయి, డేరాలు ఆగి పడుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కొంతకాలంలో పౌలు గారు సముద్ర ప్రయాణంలో తనకు వస్త్రాలు కూడా లేకుండా తను పరిచర్య చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో కాబట్టి మనం సర్వసత్యాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి, కానీ ఏదో దేవుని వాక్యంలో ఒక ముక్క ఉంది కాబట్టి పౌలు గారు పనిచేస్తూ పరిచర్య చేశాడు కాబట్టి నా జీవితం అంతా పనిచేస్తూనే పరిచర్య చేస్తాను, ఇది వాక్యానుసారమని వాదించడము ఇది అన్యాయం. నేను కూడా ఉద్యోగం చేస్తూనే పరిచర్య చేస్తాను. ఒకవేళ దేవుని చిత్తమై ఫుల్ టైం పరిచర్య చేయడానికి ప్రభు యొక్క అనుమతి ఉండి దానికి నాకు ఆ విషయం అర్థమైతే తప్పకుండా పరిచర్య చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటి వరకు నా బాధ్యతగా క్రైస్తవ సంఘానికి కానీ అన్ని జనులకు కానీ, నేను క్రైస్తవుడైనందుకు ఇది రుణం తీర్చుకునే కార్యం కాదు, కానీ ప్రభువు నన్ను రక్షించాడు కాబట్టి ఇది కనీసం నాకు ఇవ్వబడిన తలాంతును బట్టి ఇది నా బాధ్యత కాబట్టి క్రైస్తవ సంఘంలోనూ అన్ని జనుల మధ్య పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నాను. కానీ నేను బ్లైండ్గా నేను ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తున్న వాళ్ళకంటే మేము బెటర్ అని చెప్పడం కానీ అలా చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనము దేవుని వాక్యంలోని సర్వసత్యాన్ని మనం రిసీవ్ చేసుకుంటూ పరిచర్య చేయాలి. ఆ విధంగా కొంతకాలం అక్కడ పనిచేస్తూ పౌలు గారు డేరాలు కుడుతూ తను కూడా ఆ వృత్తి కలిగి ఉన్నాడు కాబట్టి కొంతకాలం తాత్కాలికము తను పనిచేస్తూ మరి ప్రతి విశ్రాంతి దినంలో సమాజ మందిరంలోనికి వెళ్ళి యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పిస్తూ ఉన్నాడని మనం దేవుడు వాక్యం చెప్తున్నాం. ఇప్పుడు ఏం జరిగింది? ఇతను పౌలు బెరయాలో ఉన్నప్పుడు శీలను త్వరగా శీఘ్రంగా పంపించండి, శీల తిమోతిని శీఘ్రంగా పంపించమని తను ఎథెన్స్లో ఎదురు చూశాడు. ఇప్పుడు ఎథెన్స్ నుంచి కొరింథీకి వచ్చేసాడు. ఇప్పుడు కొరింథీలో వారు శీల మరి తిమోతి వారిద్దరు కలిసి మరి బెరయ నుంచి
మరి ఎథెన్స్కి వచ్చారు. ఎథెన్స్లో పౌలు దొరకలేదు. ఎథెన్స్లో పౌలు దొరకకపోతే వాళ్ళు మళ్ళా కలిసి వాళ్ళు మరి కొరింథుకు వచ్చారు. కొరింథులో ఎప్పుడైతే శీలని మరి తిమోతిని చూశాడో, ఇప్పుడు చూడండి అద్భుతంగా ఉంటుంది వాక్యం. పౌలు శీలయు తిమోతియు మాసిదోనియా నుండి, మాసిదోనియా అంటే ఇట్స్ నథింగ్ బట్ బెరయా ప్రాంతం, శీలయ తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత కలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. ఎందుకు శీలను తిమోతిని చూసిన వెంటనే తన ఆత్మలో ఆతురపడుతూ, నిజంగానే జనరల్ ఫ్లెష్లో ఉన్నప్పుడు దైవ సేవకులైనా ఎవరైనా కూడా కొన్ని సందర్భాల్లో ఫిజికల్ ఫీలింగ్స్ విల్ డామినేట్. చూడండి, అప్పటి వరకు సైలెంట్గా డేరాలు కుడుతూ వృత్తి పని చేసుకుంటూ ప్రతి విశ్రాంతి దినములో వాక్యాలు చెబుతూ యూదులను గ్రీస్ దేశస్తుల్ని ఒప్పిస్తున్న ఈ పౌలు గారు ఎప్పుడైతే శీల తిమోతి కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు కదా, వారు ఎప్పుడైతే వచ్చారో తను ఆత్మయందు తీవ్రత పడి, తన ఆత్మయందు వాక్యం బోధించుటకు ఆతురత గలవాడై హరిగా ఉన్నాడనమాట. హరిగా ఉండి యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. మరలా చెప్తున్నాను, యూదులకు పరిచర్య చేయడం చాలా సులభతరమైంది. ఎందుకంటే వారు క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ క్రీస్తు ఎవరో కాదు, యేసే క్రీస్తయ్యా అని చెప్పడము, మీరు ఎదురుగా చూస్తున్న దావీదు కుమారుడైన క్రీస్తు ఈయనని ప్రకటిస్తూ దృఢముగా సాక్ష్యం ఇస్తూ ఉంటే, అప్పుడు యూదులు ఎదురాడి దూషించినప్పుడు అతడు వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీద అన్ని జనులకు పోదునని చెప్పి. ఇక్కడ చూడండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు యూదులు ఏం చేశారు? యేసే క్రీస్తుని ఒప్పుకోకపోతే పౌలు ఏం మాట్లాడాడు? మీరు నాశనమైపోతారన్నాడు. మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. మీరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సంతానం అవ్వచ్చుగాక, మీరు మోషే నాయకత్వం కింద ధర్మశాస్త్రమును పొందుకున్నారు, ప్రవక్తల గ్రంథాలు మీరు పట్టుకుని తిరుగుతున్నారు గాక, మీరు క్రీస్తు కోసం కూడా ఎదురు చూస్తుండొచ్చు, కానీ యేసే క్రీస్తు అనే సత్యాన్ని మీరు యాక్సెప్ట్ చేయకపోతే మీరు నాశనమైపోతారు. మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. ఈ విషయంలో నేను నిర్దోషిని. ఈ సంగతి యూదులకు చెప్పకపోతే నేను ఒకవేళ దోషినయ్యేవాడేమో కానీ నేను ఈ సంగతి మీకు చెప్పాను. ఏమని? యేసే క్రీస్తుని దృఢంగా ప్రకటిస్తే మీరు వద్దు అంటున్నారు, మీరు ఎదురాడుతున్నారు, మీరు దూషిస్తున్నారు, మీరు నా నోరు నొక్కేస్తున్నారు. అయితే ఒకటి ఆలోచించండి, మీరు నాశనమైపోతారు. మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. ఈ సత్యాన్ని మనం చేస్తే ఈరోజు సోకాల్డ్ యూదులు ఎవరైనా సరే యేసు క్రీస్తును అంగీకరిస్తేనే, యేసు ప్రభువుని క్రీస్తుగా అంగీకరిస్తేనే తన తల్లి మరియ గర్భములో, కన్య మరియ గర్భములో ఉదయించి 3.5 సంవత్సరాలు యెరూషలేము ప్రాంతంలో పరిచర్య చేసి మనుషుల పాపముల కొరకు తాను మరణించి శిలువ మీద తన రక్తమునంతా ధారపోసి మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి లేచి 40 దినములు శిష్యులకు కనపడి పరమునకు వెళ్ళి తిరిగి రాబోతున్న క్రీస్తు ఎవరో కాదు, ఈ యేసే అని ఎవరైతే ఒప్పుకోరో యూదులు, వారు నాశనం అవుతారని పౌలు పరిశుద్ధాత్మలో చెబుతున్నాడు తప్ప ఇది ఉద్వేగభరితమైన స్టేట్మెంట్ కాదు. వీ నీడ్ టు టేక్ వెరీ సీరియస్లీ దిస్ నోట్. అంటే యూదులకే దిక్కు లేకపోతే అన్ని జనులకు దిక్కుందంటారా? అన్యజనులకు కూడా అదే దిక్కు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకోకపోతే వారు నాశనమవుతారు. ఇది ఒప్పుకోకపోతే నేను మిమ్మల్ని నాశనం చేస్తున్నాను అనట్లేదు. మీరు వాస్తవానికి నాశనం అయ్యే ప్రాంతంలోనికి వెళుతున్నారు. మీరు ప్రయాణం అవుతుంది, నరకానికి ప్రయాణం అవుతున్నారు. ఓ ప్రపంచ ప్రజలారా, యూదులారా, గ్రీసు దేశస్థులారా, మీరు అబ్రహాము సంతానమైనప్పటికీ అన్యజనుల సంతానమైనప్పటికీ మీరు ప్రయాణం ఎక్కడికి వెళుతుందో తెలుసా? మీరు పాపములో ఉండుటను బట్టి మీరు ఆటోమేటిక్గా మీ ప్రోగ్రాము నరకానికి మీరే డిజైన్ చేసుకున్నారు. ఎందుకు? ఒక మనుషుని ద్వారా ఆ పాపం వచ్చింది కాబట్టి, ఆ పాపము మరణాన్ని తీసుకొస్తుంది కాబట్టి మీరు శాశ్వతమైన ఎడబాటులోనికి మీరు ప్రయాణం అవుతున్నారు. మీరు ప్రభువుని అంగీకరించకుండా కూడా మీరు శరీరాన్ని పోషించుకొని మీ జీవితాన్ని గడిపేయచ్చు, మీరు ఎవరైనా సరే. అయితే మీరు ఈ ప్రయాణం కొనసాగుతూ ఉండగా మీరు యేసే క్రీస్తు ప్రభు అని మీరు ఒప్పుకోకపోతే మీరు నాశనమైపోతారు. ఇదిగో ఈ విషయంలో మేము క్రైస్తవులైన మేము నిర్దోషులము.
మేము మీకు సువార్త చెప్పకపోతే ఒకవేళ దేవుడు మమ్మల్ని లెక్క అడుగుతాడేమో. ఎందుకంటే అది ఆయన ఆజ్ఞాపించాడు, ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. సమస్త జనులకు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించండి. అంగీకరించిన వాడు రక్షింపబడతాడు, అంగీకరించని వాడు వారు ఆల్రెడీ నాశనానికి వెళుతున్నారు. కాబట్టి వారి విషయంలో మనం ఏం చేయలేం. ఒకవేళ మనల్ని సహాయం అడిగితే మాత్రం వారి ఆత్మను రక్షిస్తాం. ఇది విడగొట్టడం. చాలామంది ఏమని అంటారంటే, యేసు ప్రభువు నమ్మకపోతే యేసు ప్రభువు నరకములో తోసేస్తాడట అంటారు. ఆయనకేం కర్మ అండి? యేసు ప్రభువుకి ఏం కర్మ? యేసు ప్రభువు నరకంలో తోయడానికి రాలేదు. యేసు ప్రభువు నరకములోను పరిగెడుతున్న వారిని రక్షించడానికి వచ్చారు. దీన్నే మనం చక్కగా అర్థం చేసుకుని వారికి సువార్త ప్రకటించాలి. యేసు ప్రభువు రక్షకుడు, కానీ యేసు ప్రభువు నరకంలో తోసేవాడు కాదు. మీరు నరకానికి వెళుతున్నప్పుడు యేసు ప్రభువు గబుక్కును పట్టుకొని అగ్నిలో పడుతున్న వారిని చటుక్కును పట్టుకొని మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నాడు. అగ్ని దావానలను వ్యాపిస్తూ ఉంటే మీరు ఆ అగ్నిలో ఎక్కడ పడిపోతారో అని మరి రెస్క్యూ టీము, ఈ క్రైస్తవులు ఎవరు? ఆ ఫైర్ టీం అన్నమాట, ఆ ఫైర్ బ్రిగేడ్ టీం అన్నమాట. వారు పట్టుకొని అగ్నిలో నుంచి అగ్నిలో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, అన్యులైనా, ఇంకెవరైనా ఏ దేశస్థులైనా అగ్నిలో పెడతా ఉంటే మనం అగ్నిలో వెళ్ళొద్దని పట్టుకుంటాం. యేసు నామములో అంగీకరించిన వాడు నాశనం అవుతాడు, కానీ యేసు ప్రభు మిమ్మల్ని నాశనం చేస్తా అని చెప్పడం లేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, వాడి పాపమే వాడిని నాశనంలోనికి నడిపిస్తుంది. వాడి క్రియలే వాడికి తీర్పు తీరుస్తాయి. కొంతమంది పాపాలు వారితో పాటు నడుస్తున్నాయి, కొందరి పాపాలు వారి ముందు నడుస్తున్నాయి, కొందరి పాపాలు వారి వెనక నడుస్తున్నాయి. ఎక్కడైనా పాపం నడుస్తున్నాడు, పాపంలో నడుస్తున్నవాడు పాపము యొక్క ప్రధాన యాజకుడు ఎవడున్నాడో సాతానగాడు ఉండే ప్రాంతంలోనికి వాడు న్యాచురల్గా వెళ్ళిపోతూ ఉంటే, పరిశుద్ధులైన యేసు ప్రభువు యొక్క రక్తంతో కడగబడి పవిత్రపరచబడిన మనము ఆయన యొక్క సందేశం ఇచ్చి వారిని అగ్నిలో నుంచి మనం లాగి రక్షిస్తున్నాము. ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలని యూదుల విషయంలో ఈ మాటను మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడి నుంచి వెళ్ళి 7వ వచనం, అక్కడి నుంచి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతికు యూస్తు అని ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమునకు ఆనుకుని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రీస్తు తన ఇంటి వారందరితో కూడా ప్రభువుని విశ్వసించుంచెను. మరి కొరింథీయుల్లో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. చూడండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ ఏం జరుగుతుందంటే, యూదులు ఎప్పుడైతే ఎదురాడి దూషించారో ఇక మీదట నేను అన్ని జనుల దగ్గరకు పోతాను. ఈ పౌలు గారికి బాగా అలవాటు, తనని రిసీవ్ చేసుకోకపోతే ఒక్క క్షణం కూడా ఉండడు ఆయన. తనను అంగీకరించకపోతే తనకు తెలుసు కదా, నేను అన్యజనులకి మరి అపోస్తలుడిగా ఉండడానికి అన్యజనులకు వెలుగుగా నన్ను నియమించాడు. ఈ ప్రాంతంలో యూదులకు కూడా సువార్త చెప్తున్నా, మీరు సువార్త యూదులు అంగీకరించట్లేదు కదా, నేను ఇదిగో అన్యజనుల దగ్గరికి పోతున్నా. ఆ మాటను అంతకుముందు కూడా అపోస్తలుడైన పౌలు 13వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని? దేవుని వాక్యం మీ ఎదుట మీకు చెప్పుట అవశ్యమే, మీరు దాన్ని త్రోసివేసి మిమ్ముని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకుంటున్నారు కనుక ఇదిగో మేము అన్యజనుల దగ్గరికి వెళుతున్నాము, ఇదిగో మేము అన్యజనుల దగ్గరికి వెళ్తున్నాము. పౌలు ఎప్పుడు కూడా ఇదే మాటను ఉపయోగిస్తాడు. నేను అన్యజనుల దగ్గరికి అపోస్తుడైనప్పటికీ మీరు అంగీకరించలేదు కాబట్టి అన్యజనుల దగ్గరికి వెళ్తానని ఒక ప్రాంతం నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ పరిచయం చేస్తున్నప్పుడు కొన్ని చోట్ల రాళ్లతో కొడుతున్నారు, ఈడుస్తున్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు, జైల్లో పెడుతున్నారు, బెత్తాలతో కొడుతున్నారు, బట్టలు ఈడదీసి కొడుతున్నారు, హింస పడుతున్నారు. ఒక పక్క యుద్ధము. అక్కడేమన్నాడు కొరింథీయులు రాసిన పత్రికలో, మేము ఎటు పోయినను మాకు శ్రమ కలిగెను, మాకు ఉపాయం లేదు, అపాయంలో ఉన్నాం. అంటే వారి పరిచర్య ఎలా సాగింది? ఇప్పుడు కొరింథీయులు రాసిన పత్రికలోనే ఉంటుంది. కొరింథీయులకు వెళ్ళకముందు, కొరింథీ సంఘానికి వెళ్ళకముందు, కొరింథీ పట్టణానికి వెళ్ళకముందు, కొరింథీ సంఘము పరిచర్య ఆరంభమవ ముందు వారి పరిస్థితిని కొరింథీయులు రాసిన పత్రికలో వివరిస్తూ వచ్చారు. మాకు ఇంత శ్రమలు వచ్చాయి, ఎటు పోయినా మాకు శ్రమ అంటే శ్రమ కాదండి, కష్టాలండి, ఇబ్బందులండి, ఇరుకులండి, అనేక శ్రమల్లో మేము పరిచర్య చేశామని సాక్ష్యం ఇచ్చాను. ఇప్పుడు చూడండి పౌలు యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది. అరే నేను మొదటి మిషనరీ ప్రయాణం చేశాను, నన్ను లుస్త్రలో కొట్టారు, దెర్బేకి పారిపోయాను, తర్వాత ఈకొనికి పారిపోయాను, అక్కడ కూడా కొట్టారు. మరి తర్వాత నేను తెస్సలోనికకి వెళ్ళాను, అక్కడ బెదిరించారు. బెరేకి వెళ్ళాను, బెరేలో కూడా కొట్టారు. ఇప్పుడు ఏథెన్స్కి వెళ్ళాను, ఏథెన్స్లో కూడా నా మీద అటాక్ చేశారు. ఇప్పుడు నేను మరి కొరింథుకు వచ్చాను, కొరింథులో కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. బహుశా పౌలు యొక్క నడక, ఆ స్ట్రాటజీలో, ఆ
ఆ స్పీడ్లో ఒక పట్టణం కాకపోతే ఇంకో పట్టణం వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, కాబట్టి ప్రభువు మాట్లాడిన మాట చూడండి, 9వ వచనం, 1 కొరింథీ 18, 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము. భయపడితే భయపడొద్దంటారా? ధైర్యంగా ఉంటే భయపడొద్దంటారా? మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండొద్దంటారా? మౌనంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండకమంటారా? పౌలు స్టేటస్ ఎలా వచ్చేసిందంటే భయము ఆవరించేసింది. ఏమండి, ఎంత పరిశుద్ధాత్మతో పరిపూర్ణంగా నడిపింపబడుతున్నా శరీరం అండి, గాయాలు ఇబ్బంది పెడతా ఉంటాయి. అసలే యేసుక్రీస్తు ప్రభువారి దర్శనం వల్ల తనకు కలిగిన ఆ కండ్ల నొప్పి, ఆ భయంకరమైన శరీర దౌర్బల్యం ఉంది ఆయనకి స్వతహాగానే. తర్వాత ఈ యూదుల వల్ల ఆటంకాలు, ఈ అన్యజనుల గొడవలు, ఈ రాళ్ల దెబ్బలు, ఈడ్చి కొట్టడాలు, బెత్తాలతో కొట్టడాలు, జైల్లో పడేయడాలు, ఈ బోండాలు బిగించడాలు, ఎంత పరిశుద్ధాత్మలో పరిచర్య చేస్తున్నా తనకు కలుగుతున్న కష్టం అంతా ఇంత కాదు. అలా కలుగుతున్నప్పటికీ కొందరు ప్రభువుని అంగీకరిస్తున్నారు. లూదియా లాంటి వారు అంగీకరిస్తున్నారు, క్రిస్పు అనే వారి వంటి అంగీకరిస్తున్నారు, మరి అరియోపయ్యుడు లాంటి వారు అంగీకరిస్తున్నారు. కానీ తన హృదయంలో భయము గూడు కట్టుకుంది. ఇంకా అయిపోతుందేమో నా పరిస్థితి. అప్పుడు అంటున్నాడు, ఆ రాత్రి దర్శనమందు ప్రభు ఏమన్నాడంటే, నీవు భయపడకుము, భయపడక ఏమన్నారండి, మాటలాడుము. నీవు భయపడ్డం వల్ల మాటలు మాట్లాడడం మానేశావు. నీవు భయపడక మాట్లాడము. ఇదిగో, నువ్వు మౌనంగా ఉండకము. నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకు చెప్పాడు ఈ మాట? ప్రభువు నన్ను కొంపదీసి వదిలేశాడమని అనుకుని ఉంటాడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో శ్రమ కలిగితే ప్రభువు నన్ను వదిలేశాడు అని అనుకునే దానికి అవకాశం ఉంది. పౌలు కూడా తనకు కలిగిన శరీర దౌర్బల్యాన్ని బట్టి భయపడుతూ మౌనంగా ఉండిపోయే పరిస్థితిలోనికి వచ్చేసిన సందర్భంలో ఒక చోట కాకుండా ఇంకో చోట రోలింగ్ స్టోన్ గ్యాదర్ స్నో మాసెస్ అన్నట్టుగా పట్టణం పారిపోవడం, తెస్సలోనికి నుంచి బెరియకు రాత్రి పారిపోవడం, బెరే నుంచి ఎథెన్స్కు పారిపోవడం, ఎథెన్స్ నుంచి మళ్ళీ కొరింథీ రావడం. తన సంచార ప్రయాణంలో ఇప్పుడు తన భయపడి మౌనంగా ఉండిపోయే పరిస్థితిలోనికి వస్తే ప్రభువు దర్శనంలో మాట్లాడుతూ, నువ్వు కంగారు పడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఎంత ఆదరణకరమైన మాట అండి. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకు ఎవడును రాడు. ఈ పట్టణంలో నాకు బహుజన ఉన్నది పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాడు. పౌలు మినిస్ట్రీస్ అన్నిట్లో ద లాంగెస్ట్ స్టేయింగ్ అనుకుంటున్నాను. ఇంకా నేను ధ్యానిస్తా ఉన్నాను, తప్పైతే క్షమించండి. 1.5 year ఒక ప్రాంతంలో ఉన్నాడు. 1.5 year. తెస్సలోనికలో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 వారాలే ఉన్నాడు. బెరేలో కూడా ఎక్కువసేపు పరిచర్య చేయలేదు. గ్రీసులో కూడా ఎక్కువ దినాలు ఉండలేదు, కొన్ని దినాలే ఉన్నాడు. కానీ కొరింథీలో ప్రభు ఏమన్నాడు? మనకిక్కడ బహుజనం ఉన్నది. ఏమట? నీ మీద హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. ఎందుకంటే అంతకుముందు విరగొట్టేశారు పౌలుని. ఇంత రాళ్లతో కొట్టారు. భయంకరమైన హాని, విపరీతమైన దెబ్బలండి. చనిపోయాడనుకొని మరి కుక్కని ఈడ్చినట్టు ఈడ్చిపడేశారు. మామూలు హానే? చిన్న రాయి తగిలితే మనం అల్లాడిపోతామండి. కూరగాయలు కోసుకున్నప్పుడు చిన్న తెగితే చూడండి అని సిస్టర్స్ మన కళ్ళల్లో వేళ్ళు పెట్టి మరీ చూపిస్తారు. చిన్న గాయం తగిలితే దాన్ని ఇక ప్రపంచమంతా ప్రచారం చేసేస్తాం. చిన్న యాక్సిడెంట్ జరిగితే మనం తప్పిదం వల్ల మనం యాక్సిడెంట్ చేసినా కూడా అది సాధారణ చేశాడని ప్రచారం చేస్తాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పౌలుకు కలిగిన బాధ అంతా ఇంత కాదు. ఈ పౌలుకు కలిగిన బాధ యేసుక్రీస్తు ప్రభువు నామాన్ని ప్రకటిస్తున్నబట్టే తనకు కలిగిన శ్రమ కదా. ఈ శ్రమ బాధ ఎంత హాని జరిగి ఉంటుంది తనకి. ఇప్పుడు ఏమంటున్నా అంటే, నీకు హాని చేయుటకు నీ మీదకు ఎవడును రాడు. ఇప్పటి వరకు చాలామంది నీ మీదకు హాని చేయడానికి వచ్చారు, భయంకరమైన హాని చేశారు. నువ్వు బాధపడొద్దు పౌలు,
నేను నీతోనే ఉన్నాను. నా నామము నిమిత్తము మీరు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను వానికి చూపుదునని నేను ఆల్రెడీ అక్కడ చెప్పేశాను. నేను మాట చెప్పాను కదా. నేను అక్కడ కొర్నేలి సందర్భంలో, అక్కడ అననీయ సందర్భంలో నేను చెప్పాను అక్కడ ఏమని, ప్రభువా ఇతను నీ సంఘాన్ని ఎంతగానో హింసిస్తున్నాడంటే నువ్వు వెళ్ళబోయి నేను నా నామము నిమిత్తం ఎన్ని శ్రమలు పడాలో ఆయనకు నేను నేర్పుతానన్నాను కదా. దాని క్రమంలో నీ మీద ఆ దెబ్బలు పడ్డానికి నేను అనుమతి ఇచ్చాను. నిన్ను దెబ్బలు కొట్టిన వాళ్ళ మీద నువ్వు బాధపడకే. ఇప్పుడు ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది, నీ మీద హాని చేయడానికి ఎవడూ రాడు. నేను ఆపుతాను కదా, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఊరూరు తిరుగుతున్నావు, కొన్ని రోజులు తిరుగుతున్నావు, కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నావు, కొన్ని సందర్భాల్లో ఆతురత కలిగి వాక్యాన్ని ప్రకటిస్తున్నావు. నువ్వు ఇప్పుడు ఇక్కడ కొంతకాలం ఉండు, మనకు చాలా పని ఉంది ఇక్కడ అని దేవుడు వాక్యం చెప్పమంటే అక్కడ 1.5 year ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకెంత ఇష్టమండి ఇలా వాక్యాన్ని ధ్యానించడం. 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ గడిపింది. అక్కడ గడుపుతున్నప్పుడు ఏం జరిగిందంటే, గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభించి పౌలు మీద లేచి న్యాయపీఠం మీద ఎదుగు తీసుకొచ్చి, వీడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవుని ఆరాధించడానికి జనాలని లేపుతున్నాడు అన్నారు. పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గల్లియోను ఏమన్నాడంటే, యూదులరా, ఇది ఒక అన్యాయంగాని చెడ్డదైనా కానీ నేను మీ మాట వినేవాడిని. ఇది ఏదో ఉపదేశం లాగుంది, పేరులాగుంది, ధర్మశాస్త్రం గురించి వాదమైంది. మీకు మీరే చూసుకొని ఇట్లాంటి విషయాల్లో నాకు విమర్శ చేయడానికి నా మనసు లేదు అని అన్నాడు. దీని అర్థం ఏంటి? అకయ్యకు అధిపతిగా ఉన్నప్పుడు, అకయ్య అధిపతిగా ఉండేది ఎవరు? రోమీయులు. దే ఆర్ నాట్ జూయిష్ పీపుల్. వాళ్ళ దగ్గరికి పంచాయతీ వెళ్ళింది ఏమని, ఈ పౌలు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రజలను రేపి మరి దేవుణ్ణి ఆరాధించడానికి ప్రిపేర్ చేస్తున్నాను తన మీద వాదం తీసుకెళ్ళి పంచాయతీకి వెళ్ళిపోయింది. పంచాయతీకి వెళ్ళి ఇక పౌలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధపడే లోపలనే ఈ గల్లియో ఏమన్నాడంటే, బాబోయ్ నేను రోమియుణ్ణి, నాకు మీ పేరు అబ్రహాం అంటే అర్థం కాదు, ఇస్సాకు యాకోబు అంటే అర్థం కాదు, మోషే అంటే అర్థం కాదు, ధర్మశాస్త్రం అంటే అర్థం కాదు. ఒకవేళ ఇది సెక్యులర్ గొడవ అనుకోండి, ఇది ఏదన్నా ఇదేమన్నా గొడవలు అనుకోండి, సెక్యులర్ ఇష్యూస్ అనుకోండి, నేను న్యాయం తీర్చేవాడిని. ఒకడిని మీద ఒకటి బట్టి కొట్టుకున్నారా అని న్యాయం తీస్తా. ఎందుకురా మీరు కొట్టుకున్నారని న్యాయం తీరుస్తా. అందులో తీర్పు తీర్చి ఒకడిని జైల్లో పడేస్తా. ఇది సెక్యులర్ గొడవ కాదు, ఇది రిలీజియస్ గొడవ. ఏమన్నాడు? దేవునికి స్తోత్రం. ఇది అన్యాయం కానీ చెడ్డ నేరం అయితే నేను చేసేవాడిని. ఎవడిని అన్యాయం చేస్తే వాడి మీద విమర్శ చేసేవాడిని. ఎవడన్నా నేరం చేస్తే వాడి మీద విమర్శిస్తే వాడికి శిక్ష వేసేవాడిని. మీరేమో మోషే అంటారు, అబ్రహాం అంటారు, ఇవన్నీ నాకు అర్థమై సావదు. ఇదేదో ధర్మశాస్త్రము, పేళ్ళు, ఆచార సంబంధమైన విషయాలు ఉన్నాయి. నాయనా నేను యూదుడిని కాదు, ఈ యూదులు కూడా నాకు తెలియదు, మీరే చూసుకోండి, ఇట్లాంటివి నాకు చూసే మనస్సు లేదని మరి ఈ గల్లియో ఆయన తీర్పు తీర్చకుండా, ఆ విషయాన్ని పట్టించుకోకుండా, విమర్శ చేయకుండా పక్కకు వెళ్ళిపోయాడు. న్యాయపీఠం నుంచి తోలేశాడట. వెళ్ళిపోండి అని వారిని అక్కడి నుంచి పంపివేశాడు. అప్పుడు అందరూ సమాజపు మందిరపు అధికారి అందరూ సోస్తనేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుటే కొట్టుకోవడం సాగినప్పుడు గల్లియోని వీటి విషయంలో ఏ సంగతి లక్ష్య పెట్టలేదట. చూసారా, పౌరుని అనేక సందర్భాల్లో కొట్టినట్టుగా చూస్తున్నాం, కానీ ఇక్కడ పౌరుని ఎవరు కొట్టలేదు. ఇక్కడ గొడవ కారణం ఎవరు? పౌలు కదా. పాపం సమాజ మందిరపు అధికారి ఏం చేశాడు? ఇప్పుడు సోస్తనేసు ఆయన్ని పట్టుకొని మరి ఆ గల్లియోను ఆ న్యాయపీఠం దగ్గరే కొట్టడం సాగినప్పుడు ఆ గల్లియోను వీటిలో దేన్ని కూడా లక్ష్యం చేయలేదట. పౌలు మీద చేయి పడదు అన్నాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నిన్ను హాని చేయడానికి నీ మీదకు ఎవడును అన్నారు. మరి ఇక్కడ యూదులు పౌలును కొట్టలేదు, అంతకుముందు కొట్టారు కదా, ఇప్పుడు కొట్టరు అని ప్రభువు వాగ్దానం చేశాడు కాబట్టి అతన్ని కొట్టలేదు. ఇంకా పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల దగ్గర సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేలో తల వెంట్రుకలు కట్టించుకొని ఓడెక్కి సిరియాకు బయలుదేరి వెళ్ళెను. మరి పౌలు గారు మనసులో మరి ఆ తల వెంట్రుకలు ఎందుకు కత్తిరించుకోవాలనుకున్నాడో ఈ విషయమై నేను ఇంకా స్పష్టతని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఈ విషయంలో క్షమించండి. ఈ విషయాన్ని దేవుడు అవకాశం ఇస్తే ఎప్పుడైనా పరిపూర్ణమైన ఈ విషయం గురించి రెవల్యూషన్ వస్తే నేను ఆ విషయంలో తప్పకుండా చెప్పడానికి నేను ఇష్టపడతాను. ప్రిస్కిల్ అకులై కూడా సిరియా వెళ్ళారు. అయితే వారు ఎఫెసుకు వచ్చినప్పుడు వారిని విడిచిపెట్టి తాను మాత్రం సమాజ మందిరంలోనికి ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారింకనూ కొంతకాలం ఉండని వేడగా అతను ఒప్పగా దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వస్తునని వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి
ఎఫెస్ నుండి బయలుదేరెను. తర్వాత కైసరయ రేవు దిగి యెరూషలేముకు వెళ్ళి సంఘపు వారి కుశలం అడిగి అంత్యకొయకు వచ్చెను. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందు పురుగిరి యందు శిష్యులను స్థిరపరచుచుండెను. చూడండి, కొరింథీ నుంచి బయలుదేరాడు. కొరింథీలో ఉండమన్నారు, ఇక నా వల్ల కాదని బయలుదేరిపోయాడు. కొరింథీ నుంచి బయలుదేరిపోయి అకుల ప్రిస్కిల్ను పట్టుకొని సిరియాకు వెళ్ళి అక్కడ తర్వాత మళ్ళీ ఎఫెస్కి వెళ్తాడు. ఎఫెస్లో పరిచర్య చేస్తాడు. ఎఫెస్ నుంచి మరలా బయలుదేరి కైసరి మీదుగా మరి యెరూషలేముకు వెళ్తాడు. యెరూషలేం నుంచి మళ్ళీ అంతీకి వస్తాడు. రెండవ మిషనరీ ప్రయాణం ఎక్కడ ఆరంభమైందో రెండవ మిషనరీ ప్రయాణం అక్కడే ముగిసిపోతుంది. తర్వాత మళ్ళీ వరుసగా గలతీయ ప్రాంతమందు పురుగ్రీ యందు సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరచుచుండెను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము ఇంతకుముందు చూసాం కదా, ఆసియాలో వాక్యము చెప్పకూడదని యేసు ఆత్మ పరిశుద్ధాత్మ ఆటంకపరిచినట్లుగా మనం చూస్తాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం. మనకి వెళ్ళకి ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున పుగ్రియా గలతీయ ప్రదేశంలో ద్వారా వెళ్ళిరి మసియా దగ్గర వచ్చి బితునియకు వెళ్ళడానికి ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. ఆసియాలో వాక్యం చెప్పకూడదు అన్నప్పుడు తను ఆసియా నుంచి మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియా ప్రాంతంలో ఉండే తెస్సలోనికేలోను, బెరయలోను, మరి ఎథెన్సులోను, మరి కొరింథీలోను, అకయలోను, మరి అనేక ప్రాంతాల్లో పరిచర్య చేశాడు. కానీ పౌలు మనసు అక్కడే ఉంది. ఎక్కడ? గలతీయలో ఉండిపోయింది. ఆసియాలోని మళ్ళీ గలతీయా ఉంది, పుగ్రీ కూడా ఆసియాలోనే ఉంది. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆసియాలో వాక్యం చెప్పొద్దు అన్నాడు, కానీ పర్మనెంట్గా వాక్యం చెప్పొద్దు అనలే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చాలామంది ఆసియాలో వాక్యం చెప్పకూడదు అన్నాడని, ఆసియాలో పరిచర్య చేయకూడదని, ఈ హైందవులకి సువార్త చెప్పకూడదని పిచ్చి పిచ్చి వాదాలు భారతదేశంలో కొందరు మత ఛాందసవాదులు చేస్తారు. అయితే ఏంటంటే ఆసియాలో చెప్పొద్దు అన్నాడు, ఎందుకంటే మాసిదోనియా ప్రాంతంలో పరిచర్య ఇవ్వాలి కాబట్టి. మాసిదోనియా ద్వారా పరిచర్య ఎప్పుడైతే సమాప్తమైందో, రెండవ మిషనరీ ప్రయాణం అయితే ఎప్పుడైతే సమాప్తమైందో, మరలా వరుసగా తాను ఆటంకపరచబడిన ప్రాంతాలలోనికి మళ్ళీ గలతీయ పుగ్రియా ప్రాంతాల యందు సంచరించుచు శిష్యులనందరినీ స్థిరపరచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం ఎంత అద్భుతంగా ఉందండి. నేనైతే పౌలుతో పాటు బెరయా వెళ్ళిపోతున్నాను, తెస్సలోనికే వెళ్ళిపోతున్నాను, ఆత్మలో కొరింథీకి వెళ్ళిపోతున్నాను, ఎఫెసుకు వెళ్ళిపోతున్నాను, డేరాలు కుట్టే దగ్గరికి వెళుతూ ఉన్నాను, కైసరికి వెళుతున్నాను, మళ్ళీ అంతీకి వస్తున్నాను, మళ్ళీ గలతీకి వెళుతున్నాను, పుగ్రీకి వెళుతున్నాను. వాక్యాన్ని మనం ఇలా ధ్యానిస్తున్నామా? వాక్యాన్ని ఇలా ధ్యానించాలండి, స్పష్టంగా ధ్యానించాలి. లేకపోతే వాక్యాన్ని ఎలా ధ్యానించాలో సందర్భానుసారంగా వాక్యాన్ని ధ్యానించగలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్యూషన్ పెట్టించుకోవాలి. అంటే ఏంటి? మీరు పిల్లలకి ట్యూషన్లు పెట్టిస్తారు, డబ్బులు సంపాదించడానికి ఓవర్ టైం చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ దేవుని వాక్యం ధ్యానించడానికి మన జీవితంలో ఒక భాగాన్ని పెట్టుకోం. దేవుని వాక్యాన్ని ధ్యానించి సమర్థంగా చెప్పగలిగిన బోధకులను మన జేబులో పెట్టుకోం. మనకు ఆశీర్వాదాలు కుప్పలు కుప్పలుగా చెప్పే వాళ్ళ వీడియోలు చూస్తాము, వాళ్ళ ప్రసంగాలు వింటాం, కానీ దేవుని సత్యవాక్యాన్ని విభజించి మన గుండెలలో నింపి ఉన్నది ఉన్నట్టుగా ప్రతి సన్నివేశంలో జరుగుతున్న వాటిని ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి కావలసిన బోధనను ఇవ్వగలిగిన సమర్థులైన దేవుని చేత ఏర్పరచబడిన బోధకుల్ని మనం పట్టించుకోము. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మంచి మంచి టీచర్లను పెడతాం మన బిడ్డలు చదువుకోవడానికి, కానీ దేవుని బిడ్డలైన మనము దేవుడు ట్యూషన్ పెట్టుకోండి అంటే, దేవుని సేవకుల్ని మీరు ట్యూషన్ పెట్టుకోండి అంటే మీరు పెట్టించుకుంటున్నారా? ఎవరైనా ట్యూషన్ పెట్టించుకుని దేవుడి వాక్యం చెప్పించుకుంటారా అండి? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆలోచించండి ఒకసారి. మనం దేవుడి వాక్యాన్ని ఆ విధంగా ధ్యానించవలసి ఉంది. ఇక్కడ ఆ పరిచర్య అయిపోయింది. పౌలు గారి పరిచర్య చెప్పడము ముగించబడింది. రెండవ మిషనరీ ప్రయాణము ముగించబడింది. మూడవ మిషనరీ ప్రయాణం గురించి మరలా మాట్లాడచ్చు. అయితే ఇక్కడ ఒక అత్యద్భుతమైన సందర్భం జరిగింది. నేను ముగించేస్తాను, ఇంకొక 10 నిమిషాల్లో ముగించేస్తాను. ఇక్కడ చూడండి, అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనం నుంచి నేను చదువుతాను. ఇక్కడ ఒక లోతైన సత్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాడు. ఎందుకని?
పని మీద వచ్చాడు. అక్కడ అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండి అతడు ప్రభువు మార్గ విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుతూ సమాజ మందిరంలో ధైర్యముగా మాటలాడానారంభించెను. ఇతనికి ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇతను అలెగ్జాంద్రియా వాడు అపోలో అనే ఇతను యూదుడు, ఎఫెసుకు వచ్చాడు. ఇతని క్యారెక్టర్ ఏంటంటే ఇతను విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణము గలవాడై ఉన్నాడు. ఏ లేఖనముల యందు? ధర్మశాస్త్ర లేఖనముల యందు ప్రవీణుడు, విద్వాంసుడు. అయితే అతనికి ప్రభువు యొక్క మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడి తనలో ఒక లోటు ఉంది. ఏంటి? తనకు యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్నవాడట. అయినను యేసును గురించి సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యముగా మాటలాడానారంభించెను. అంటే ఇతనికి బైబిల్ యొక్క స్పష్టమైన కంప్లీట్ నాలెడ్జ్, రెవల్యూషన్ లేదు. తనకు కలిగిన జ్ఞానము, పరిపూర్ణమైన జ్ఞానము తను పొందుకొనలేదు. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము తనకు అనుగ్రహింపబడలేదు. కానీ ప్రభువును గురించి ఉపదేశాన్ని పొందాడు. తన ఆత్మయందు తీవ్రత కలిగిన వాడు, తను లేఖనముల యందు ప్రవీణుడు, విద్వాంసుడు. కానీ యోహాను బాప్తిజము మాత్రమే తెలుసుకున్నవాడైనప్పటికీ ప్రభు విషయము బహుధైర్యంగా బోధించేవాడు, యేసే క్రీస్తు అని ప్రకటించేవాడు. పౌలు ఏ విధంగా అయితే సమాజ మందిరాల్లో పరిచర్య చేశాడో అదేవిధంగా మరి యూదుల సమాజ మందిరానికి వెళ్ళి ఆయన ధైర్యముగా మాట్లాడడం ఆరంభించాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే ప్రిస్కిల్ల అకులయ్య ఆయన ప్రసంగాన్ని విన్నారు. వాస్తవానికి అకుల, ప్రిస్కిల్ల వీరు ఆల్రెడీ పరిచర్యలో ఉన్నారు, పౌలుతో కలిసి పరిచర్య చేశారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రసంగం చేస్తున్నప్పుడు అతని ప్రసంగంలో ఎక్కడో లోటు కనపడింది. అకులకి, ప్రిస్కిల్లకి చెప్తున్నాడు, యేసే క్రీస్తు అని ధైర్యంగా చెప్తున్నాడు. లేఖనాలలో ప్రావీణ్యత ఉంది కాబట్టి ఆ లేఖనాలు విడిచి యేసే క్రీస్తుని ధైర్యంగా సమాజ మందిరాల్లో యూదులందరికీ ప్రకటిస్తున్నాడు. కానీ అకుల, ప్రిస్కిల్లకి ఇతను కలిగిన విశ్వాసంలో ఇంకొంచెం లోతైన అనుభవం ఈ వ్యక్తికి కావాలని అతన్ని పిలిచి అతన్ని చేర్చుకునే దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. ఏమండి, ఈ అపోలోకి ఎంత మంచి స్వభావం ఉందో తెలుసా? మీరేంటి నాకు చెప్పేది అనలేదు. నేను విద్వాంసుని తెలుసా, నేను లేఖనముల యందు ప్రవీణుడి, అయ్యో నేను ప్రభు ఉపదేశం పొందినవాడినండి, నేను ధైర్యంగా వాక్యం చెప్పేవాడిని. ఏమనుకుంటున్నారు మీరు? నేను యూదులతో తర్కించేవాడిని, యేసే క్రీస్తుని నేను ధైర్యంగా మాట్లాడేవాడిని. మీరేంటి నాకు చెప్పేది? ఆలోచిస్తున్నారా? ఎవరైనా దైవజనుడు మీకు కొంచెం లోతుగా వాక్యం యొక్క వివరణను ఇస్తాను, దేవుడి మార్గాన్ని మరీ పూర్తిగా విశదపరుస్తానంటే ఈరోజు నేర్చుకోవడానికి సమ్మతి కలిగిన హృదయాలు ఎన్నున్నాయి చెప్పండి? నేను మళ్ళీ చెప్తాను. కోడి గెలికినట్లు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఫేస్బుక్లు అటు ఇటు తిప్పుతారు, యూట్యూబ్లో అటు ఇటు తిప్పుతారు, పాడిన పాటలు 1000 సార్లు వింటారు, పాడతారు. కానీ దేవుని మార్గం విషయమై పూర్తిగా విశదపరిచే వారిని మీరు అనుమతిస్తారా? ఇంతకుముందు కూడా ట్యూషన్ మాస్టర్ని పెట్టుకుంటారా? ఈ అకుల, ప్రిస్కిల్ల ఎప్పుడైతే ఈ అపుల్లో ఆతురత కలిగి వాడై ఆత్మయందు తీవ్రపడి యూదుల సమాజ మందిరాల్లో బోధిస్తున్నాళ్లే, సర్లే చెబుతున్నాడు కదా, పరిచర్య ఏదో ఒకటి చేస్తున్నాడని వదిలిపెట్టలేదండి. నిజమైన ప్రభు యొక్క మార్గం యొక్క పూర్తి ఉపదేశం పొందినవారు, అపరిపూర్ణమైన ఉపదేశం పొందినవారు పరిచర్య చేస్తున్నా కూడా తట్టుకోలేరు. వారిని ప్రభు యొక్క మార్గం విషయమై పరిపూర్ణంగా విశదపరచాలని ప్రయత్నించినప్పుడు పరిశుద్ధాత్మ వెలుగులో మనము అంగీకరించి ఆ మార్గం యొక్క పూర్తి ఉపదేశం పొందుకోవడానికి అపోల్లో ఎలా ఇష్టపడ్డాడో
మనం ఈ జీవితకాలం అంతయు అపోల్లోలాగా నేర్చుకోవడానికి ఇష్టపడుతూనే ఉండాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ మరి అంత గొప్ప అపోల్లోని మనము ఆదర్శంగా తీసుకోవాలి. ప్రభు యొక్క మార్గం, దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విషదపరిచిరి. తరువాత అతడు అకైకి పోదలిచినప్పుడు అతడు వారిని చేర్చుకొనవలెనని సహోదరులకు ప్రోత్సాహపరుచు అక్కడ శిష్యులకు వ్రాసిరి. అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. వావ్! ఎప్పుడైతే అకుల ప్రిస్కిల్ల మాట విని తను దేవుని ప్రభు యొక్క మార్గము విషయమై పూర్తిగా విశదీకరించబడి నేర్చుకున్నాడో, ఆ తర్వాత అతను అక్కయ్య వెళ్ళాలనుకున్నప్పుడు అకుల ప్రిస్కిల్ అనే రికమెండేషన్ లెటర్స్ రాసి ఇతనిని చేర్చుకోవాలని అక్కడ ఉండే శిష్యులకు లెటర్స్ రాసి మరి పంపిస్తే అక్కడికి వెళ్ళి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశారట. అంత మాత్రమే కాదు, యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండించుచూ వచ్చాను. ఈ అకైలో పరిచర్య చేశాడు కదా, ఈ బెరేలో పౌలు గారు పరిచర్య చేశాడు కదా. ఇప్పుడు పౌలు దాటిపోయాడు, రెండవ మిషనరీ ప్రయాణం పూర్తయిపోయింది. పౌలు మళ్ళీ అంత్యకోయకు వెళ్ళిపోయాడు. అయితే దేవుడు అపోల్లోను లేపాడు. ఇప్పుడు ఏమంటాడు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఎవడు, అపోల్లో ఎవడు అన్నాడు కదా. ఈ అపోల్లో ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథీలో పరిచర్య చేసి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పౌలు గారు ఈ అపోల్లో గురించే మాట్లాడి, ఈ అపోల్లో గురించి ఎవరు చెప్పుంటారు? అకుల ప్రిస్కిలా చెప్పుంటారు. ఓ పౌలయ్య, నీవు ఏ విధంగా అయితే వెళ్ళి సమాజ మందిరాల్లో యేసే క్రీస్తుని నువ్వు లేఖనముల్లో మీరు ఎంత గట్టిగా యూదుల వాదమును మీరు అటాక్ చేస్తూ మీరు ఏ విధంగా అయితే మీరు పరిచర్య చేశారో, మీరు ఏ విధంగా అయితే తెస్సలోనికలో పరిచర్య చేశారో, ఏ విధంగా అయితే బెరేలో పరిచర్య చేశారో, ఏ విధంగా అయితే ఎథెన్స్లో పరిచర్య చేశారో, ఏ విధంగా అయితే కొరింథీలో పరిచర్య చేశారో, అలాగే పరిచర్య చేసేవాడిని దేవుడు అప్పచెప్పాడు. అతని పేరు ఎవరో కాదు, అతని పేరు అపోల్లో. అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణత కలిగిన వాడు. తనలో కొంచెం లోటుపాట్లు ఉన్నప్పటికీ యేసు ప్రభు అని దృఢంగా ఆయన యూద సమాజ మందిరాల్లో ధైర్యంగా చెబుతున్నప్పుడు అతని బోధ విని అతన్ని మేము చేర్చుకొని ప్రభు యొక్క మార్గాన్ని పూర్తిగా విశదపరిచిన తర్వాత అతడు అకైకి వెళ్ళి మరీ పరిచర్య చేశాడండి. అకైకి మేము రికమెండేషన్ లెటర్స్ రాసిచ్చాం. రాసించిన తర్వాత అక్కడికి వెళ్ళి ప్రభునందు చాలా సహాయం చేసి అతను యేసే క్రీస్తుని యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఆయన ఖండించుతూ వచ్చి దేవుడు వాక్యాన్ని బోధించారు పౌలు గారు అపోల్లో అని చెప్పాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్న పౌలు గారు ఇప్పుడు కొరింథీయులకు పత్రిక రాస్తూ పౌలెవడు, అపోల్లో ఎవడు? నేను నాటితిని, పౌలు నీళ్లు పోసెను, దేవునికి స్తోత్రము కలుగునగాక. నేను నాటానయ్యా, నేను పౌలుని నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలిగించిన వాడు దేవుడే. మీలో ఒకడు పౌలు వాడనని, ఒకళ్ళు అపోల్లో వాడనని మీరు చెబుతున్నారు. మీరు ఆత్మ సంబంధమైన మనుషులుగా కాకుండా ప్రకృతి సంబంధమైన మనుషుల్లాగా మీరు మాట్లాడుతున్నారే. పౌలు ఎవడు, అపోల్లో ఎవడండి? మేము దేవుని సేవకులము, వృద్ధి కలిగించేవాడు దేవుడని ఎవరైతే అపరిపక్వమైన నాలెడ్జ్తో దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడి మాటకు లోబడి దేవుని సేవకులకు లోబడి నేర్చుకొని దృఢంగా సాక్ష్యం ఇస్తున్న అపోల్లో గూర్చిన సాక్ష్యము మళ్ళీ కొరింథీ రాసిన పత్రికలో రాయబడిందంటే ఎంత కనెక్టెడ్ అంటే అసలు నేను మళ్ళా చెప్తున్నాను. నేను ప్రభువుని అంగీకరించడానికి కారణం, ప్రభువుని ఇంతగా ప్రేమించడానికి కారణం దేవుడు వాక్యం అండి. నేను కూడా కాదు, నాలో ఎన్నో లోట్లు ఉంటాయి, పొరపాట్లు కనపడచ్చు. మీలో కూడా ఎన్నో లోట్లు పొరపాట్లు కనపడచ్చు. మీలో చాలా నాకు నచ్చనివి ఉండొచ్చు, నాలో కూడా మీకు నచ్చని ఉండొచ్చు. నాలో నచ్చనివి మీలో నచ్చనివి, నీలో నచ్చేవి నాలో నచ్చేవి క్రీస్తు వెంబడించడానికి కారణం కాదు. ఎవరూ కారణం కాదు, ఏ సేవకుడు కారణం కాదు, ఏ గొప్ప దైవజనుడు కారణం కాదు, దేవుని వాక్యమే కారణం. ఎంత అద్భుతం అండి, ఎంత సీక్వెన్షియల్ అండి. అసలు ఈ వాక్యానికి వేలు పెట్టి చూపించేవాడెవడండి? ఈ క్రైస్తవ సిద్ధాంతం గురించి ఎవడండి వేలు పెట్టి చూపించగలడు?
ఇంత అద్భుతమైన సత్యాలు, లేఖన సత్యాలు ఉండగా, వీటికి సంబంధించిన ఒరిజినల్ టెక్స్ట్లు అవైలబుల్ ఉండగా, మళ్ళీ గుహలలో దేవుడు ఈ పత్రికల యొక్క అథెంటిసిటీని దేవుడు మరలా పరిపూర్ణంగా ప్రజల మధ్యలో తీసుకొస్తూ ఉండగా, ఈ పత్రికలన్నీ పరిశుద్ధాత్మతో రాయబడినవి, ఈ పత్రికలన్నీ ఉన్నవి ఉన్నట్టుగా రాయబడ్డాయి, ఈ పత్రికలు దొరికిన గ్రంథాలన్నీ మీ చేతిలో ఉండే గ్రంథాలకి ఏమాత్రం తీసిపో, ఉన్నది ఉన్నట్టుగా ఉంది అని ఒక పక్క దేవుడు సాక్ష్యాలు ఇప్పిస్తూ ఉండే, పరిశుద్ధాత్మ దేవుని వెలుగులో ధ్యానిస్తున్న మనము ఈ విధంగా ఈ సత్యాలు ఈ విధంగా దేవుడు సీక్వెన్షియల్గా ఇంత అద్భుతంగా నేర్పిస్తూ ఉంటే, దేవుని వెంబడించడానికి ఎవరో పరిచర్య కారణం అంటారేంటండి? ఎవరో ప్రయాసపడిన దైవజనుడు అంటారేంటండి? కాదండి, మనం ప్రభువుని వెంబడించే కారణం ఏమై ఉండాలి తెలుసా? దేవుని వాక్యమై ఉండాలి, దేవుని సత్యమై ఉండాలి. మరి అకుల ప్రిస్కిల్లా సేవ చేయలేదంటారా అపోలోకి? ఓఎస్, డెఫినెట్గా సేవ చేశారు. సేవ చేసినంత మాత్రంలో అకుల ప్రిస్కిల్లను బట్టి ఆయన విశ్వాసిగా మారలేదు. అకుల ప్రిస్కిల్లను బట్టి తను యేసే క్రీస్తుని దృఢంగా చెప్పట్లేదు. కోర్స్ సేవ చేసి ఉంటారు, హెల్ప్ చేసి ఉంటారు, నేర్పించుంటారు, వాక్యం బోధించుంటారు. వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి, వారిని పోషించండి, దట్స్ ఫైన్. మీరు యేసు ప్రభువుని ఒప్పుకోవడానికి, యేసు ప్రభువుని వెంబడించడానికి మీ చర్చి టైటిల్ కారణం కాదు, మిమ్మల్ని నడిపిస్తున్న సేవకుడి యొక్క ఉద్వేగం కాదు, మిమ్మల్ని నడిపిస్తున్న సేవకుడి యొక్క పరిచర్య విధానం కాదు, మీకు వాక్యం చెప్తున్న దైవజనుడి యొక్క స్టైల్ కాదు ముఖ్యం, దేవుడి వాక్యం ముఖ్యం. దేవుడి మొహం చూడండి. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా వచ్చెను, ఆ వాక్యమే లేఖనములుగా మన చేతిలో ఉండెను, ఆయన దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు విశ్వాసులు పుట్టడానికి కారణము దేవుని వాక్కు వారండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరో చేసిన పరిచర్య కానే కాదు. ఆ పరిచర్య చేస్తున్నప్పుడు అందరూ అంగీకరించారా? మీ సంఘం పరిచర్య చేస్తూ ఉంటే మీ ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసారా? పౌలుకే దిక్కు లేదండి. అద్భుతాలు, సూచక్రియలు, అపోస్తుల చిహ్నాలు జరుగుతూ ఉంటేనే, వెనువెంట సూచక్రియల వలన వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉంటేనే, పరిశుద్ధాత్మ పరిపూర్ణమైన వెలుగులో సంఘాలు కడుతుంటేనే, ప్రకటిస్తుంటేనే దిక్కు లేదండి. యూదులు అనేక మార్లు పౌలుని కొట్టారు. అంటే పౌలు గొప్పోడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు ఎవడు అన్నాడు. పౌలు ఎవడయ్యా? అపోల్లో ఎవడు? మేము జస్ట్ పనివాళ్ళమంతే. నన్ను నాటమన్నాడు, పౌలుని నీళ్లు పోయమన్నాడు. అసలు వృద్ధి కలిగించేది ఎవడయ్యా? దేవుడైతేనేమి. మీరు పౌలు సంఘం అంటారేంటి? మీరు అపోల్లో సంఘం అంటారేంటి? మీరు ప్రకృతి సంబంధమైన మనుషులైపోతారండి. మీరు చూడవలసింది సంఘము టైటిల్ కాదు, సంఘాన్ని కట్టిన నాయకుడి మొహం కాదు, దేవుని వాక్యాన్ని చూడండి. దేవుని వాక్యాన్ని చూస్తే మీరు దేవునికి ఫిదా అవుతారు, దేవుని వాక్యానికి ఫిదా అవుతారు. దేవుని వాక్యం చెప్పే వాళ్ళకి కాదు మీరు ఫిదా అవ్వాల్సింది. మేము పనివాళ్ళమండి. మేము ఎవరండి? మేమెవరం అసలు? పౌలు ఎవడు? అపోల్లో ఎవడు? మమ్మల్ని చేయమంది చేశాం సార్. మేము మీలాగా పనివాళ్ళమే. నేను నేర్పరి అయిన శిల్పాకారుని వల్ల నేను కడుతున్నాను అంతే. నాలో ఏం స్పెషల్ లేదు. నేను కూడా పరిగెట్టాలి స్వామి. నేను కూడా దేని నిమిత్తం పిలువబడుతునో దాని కొరకు పట్టుకోవాలి. నేను ఇదివరకే గెలిచితినని, సంపూర్ణ సిద్ధి పొందితినని నేను అనుకోనట్లేదు. కానీ నేను దేని నిమిత్తం పట్టబడుతునో దాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నాను. నా ప్రయాసను ముగించాను, నా విశ్వాసాన్ని కాపాడాను, నా పనిని తుదముట్టించానండి. నేనే నన్ను ప్రయాసపడతా ఉంటే, నేనే విశ్వాసంలో పోరాడుతూ ముందుకెళ్తా ఉంటే మీరు నన్ను పట్టుకుంటారేంటి? నేను పనోడినండి. నేను జత పనివారము, దేవుడి తోటల పనోళ్ళము. మీరు నన్ను చూడొద్దండి. నేను 13 పత్రికలు రాయొచ్చుగాక, 14 పత్రికలు రాయొచ్చుగాక, దెబ్బలు తినొచ్చుగాక, నేను అద్భుతంగా ప్రసంగించాను కావచ్చు. నాకు మీరు ఫ్యాన్స్ అయిపోవద్దు. దేవుడి వాక్యాన్ని చూడండి, మమ్మల్ని నడిపించిన నాయకుడిని చూడండి. దేవుని సేవకులు మీరు మమ్మల్ని మేము ప్రకటించట్లేదు. మీరు మా యందు మీరు అతిశయపడకూడదు. నాకే దిక్కు లేదు. నేను నా యందే అతిశయపడు. నేను క్రీస్తునందు అతిశయపడతా ఉంటే మీరు సేవకులు అతిశయపడుతున్నారేంటి? నేను ఎవరి యందు అతిశయపడు వాడెవడు? క్రీస్తునందు మాత్రమే అతిశయపడాలని నేను రాయలేదా?
నేను పిచ్చోన్నా ఏంటి? మీరు నాకు ఫ్యాన్స్ అయిపోతున్నారు. నేను అపోల్లో వాడిని, నేను కొరింథీ వాడిని, నేను ఆ సంఘం వాడిని, ఈ సంఘం వాడిని, ఆయన ఈయనని చెప్తున్నారయ్యా. అసలు నేను పడిన ప్రయాస వ్యర్థమవుతుంది. అసలు మీకు అర్థమయ్యాడా దేవుడు? మీకు అసలు కాన్సెప్ట్ అర్థమైందా? దేవుని ప్రేమ అర్థమైందా? దేవుని వాక్యం అర్థమైందా? మేమెవరం సార్? ఇంతలో కనపడి అంతలోనే మాయమయ్యే నీటి ఆవిరి వంటి వారం. నేను మీరంతే. నీకు శరీరం ఉంది, నాకు శరీరం ఉంది. మేము మీలాంటి వారమేనండి. మీరు నా వైపు చూడొద్దు అన్నాడు. మేము మీలాంటి మనుషులమే. పాదములు బిదబడితే మీరు మీలాంటి మనుషులమే అన్నాడు. మేమేంటి సార్? దేవుడు మాట్లాడమన్నాడు, మాట్లాడుతున్నామండి. దేవుడు అభిషేకించాడు సార్. అభిషేకించకపోతే మా బతికేమయ్యేది? మళ్ళీ మేము చేపలు పట్టేవాళ్ళం కదా. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు నడిచిన తర్వాత కూడా యేసు ప్రభు తిరిగి లేచాడంటే మేము నవ్వాము, మేము వెర్రి మాటలు అనుకున్నాము. తిరిగి లేచిన తర్వాత మేము మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళాము. మేము వెళ్ళడమే కాక మాతో పాటు ఉన్న వాళ్ళకి చెడగొట్టాము. కనికరం కలిగిన దేవుడు అండి, మహానుభావుడు. మహానుభావుడు సార్, మహానుభావుడు. వాగ్దానం చేసి ఆయన పరిశుద్ధాత్మ పంపించాడు కాబట్టి మాకు ఈ పరిచర్య. అసలు మాకు ఈ పరిచర్య జరగడానికి మా మాటలు కాదు, మా శక్తి కాదు, మా పరిచర్య కాదు, మా ఆలోచన కాదు, మా తలంపులు కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు అండి. పరిశుద్ధాత్మ దేవుడు బట్టే మాకీ బ్రతుకు, మాకీ ఘనత, మాకు దేవుడిచ్చిన అవకాశం. మీరు మమ్మల్ని చూడబాకండి సార్, మమ్మల్ని నడిపిస్తున్న దేవుణ్ణి చూడండి అని మాట్లాడాడు పౌలు గారు. ఈరోజు సేవకులు అలా మాట్లాడతారా? నేను ఉద్యోగం మానేసి సేవలోకి వచ్చానని గొప్పలు చెప్తారు. అయితే రాళ్ల దెబ్బలు తిని పరిచర్య చేయలేదా? తిరగల సిలువ వేయించుకుని చచ్చిపోలేదా? ఖడ్గాలు మెడలు కట్ చేయించుకుని చచ్చిపోలేదా? కుక్కను ఈడ్చుకున్నట్టు ఈడిపించుకోలేదా? బట్టలు ఉడదీసి కొట్టించుకోలేదా? వాళ్ళకంటే గొప్పవాళ్ళమా సార్ మనం? వాళ్ళకంటే త్యాగవందిరుతులమా? వాళ్ళకంటే ఏ విషయంలో మనం గొప్పవాళ్ళం సార్? మనల్ని మనం హెచ్చించుకోవడానికి 4 గదుల మధ్య మంచి సుఖంగా పరిచర్య చేసే అవకాశం ఉంది కదా. అఫ్కోర్స్ కొన్ని అవమానాలు ఉన్నాయి, కొన్ని హింసలు ఉన్నాయి. మీరు ఒప్పుకోరు కదా. ఒక దెబ్బ పడగానే మీరు క్రైస్తవ జనాంగం అంతా రెడీ అయిపోయి ప్రభుత్వం మీద రాజ్యాంగం పట్టుకొని మరీ పోరాడతారు కదా. ఆ రోజు మౌనంగా ఉన్నారండి. యేసు ప్రభువారు ఎలా మౌనంగా ఉన్నాడో అలా మౌనంగా ఉంటూ పరిచర్య చేశారు. బట్టలు తీసుకొడితే కొట్టించుకున్నారు సార్. రాళ్లతో కొడితే, కుక్కను ఈడ్చినట్టు ఈడిస్తే పర్వాలేదులేని దులుపుకొని వేరే ఊరికి వెళ్ళి పరిచర్య చేస్తారు సార్. పోలీసులు జులుం నశించాలా, మత ఛాందసువాదులు నశించాలని రాజ్యాంగాలు పట్టుకొని తిరగలే ఆ రోజుల్లో. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పెద్ద పెద్ద కూడల్లో నిలబడి నిరసన ప్రసంగాలు తెలియజేయలేదు, ప్లకార్డులు పట్టుకోలేదండి. వారికి అంత అవకాశం ఎక్కడుందండి? గొర్రెపిల్ల మౌనంగా, వదకు తేబడిన గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉందో అలాగే మౌనంగా ఉండి పరిచర్య చేశారు. ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే డిఫెండ్ చేసుకున్నారు, కానీ వారి ఆలోచన డిఫెండ్ చేయడం కాదండి. ఆయన అగబనే ప్రవక్తలు ఇచ్చి మీరు యెరూషలేములో బంధింపబోతున్నారంటే వారు ఏడుస్తూ ఉంటే మీరు ఏడ్చి నా గుండె ఎలా మీరు బద్దలు చేస్తారు? నేను బంధింపబడడానికి మాత్రమే కాదు, నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధమని యెరూషలేముకు బయలుదేరిపోయాడండి పౌలు గారు. ఆ పౌలు గారితో 13-14 పత్రికలు రాయించుకుని ఆ పత్రికలు చదువుతూ ఇంకా మిమ్మల్ని మీరు హెచ్చించుకోవాలంటే బైబిల్ అర్థం కాలేదనే కదా అర్థం కావాలి. ఇంకా బైబిల్ అర్థం కాలేదు కాబట్టే నేను గొప్ప అనుకుంటున్నారు. ఇంకా బైబిల్ లోతు అర్థం కాలేదు కాబట్టే నేను ఘనపరచబడాలి అని ఆశపడుతున్నారు. మీలో యుద్ధాలు పోరాటాలు ఎందుకు వస్తున్నాయి? మీలో మీ శరీరంలో పోరాడే భోగోచ్ఛలను బట్టే కదా. నేను పేరు పొందాలి, నాకు పేరు రావాలి, నాకు ఘనత దక్కాలి, నాకు మహిమ రావాలి. దేవుని మహిమను దొంగిలించే దొంగలుగా మారిపోతున్నాం. దేవుని నామంలో దేవుని పరిచర్య చేస్తూ దేవుని మహిమను ఎంతసేపు దొంగిలిద్దామా? నా పేరు చెప్పించుకుందామా? నా పేరు లేకపోతే, నా పోస్టర్ మీద నా పేరు లేకపోతే గొడవ, నన్ను పాట పాడించకపోతే గొడవ, నన్ను నడిపించకపోతే గొడవ, నా పేరు ప్రకటించకపోతే గొడవ, నేను ఇచ్చిన కానుకలు ప్రకటించకపోతే గొడవ. ఎన్ని గొడవలు సార్! పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఈ 13-14 పత్రికలు చదువుతూ ఈ కొత్త నిబంధన 27 అధ్యాయాలు ఉదయం ధ్యానిస్తూ ఏటి సార్ మళ్ళీ మేమేదో ఘనత పొందాలని ప్రయత్నిస్తారు? యేసు ప్రభు అర్థం కాలేదా? అతిశయపడువాడు ప్రభువునందే అతిశయపడాలని, మనము మనుషుల యందు అతిశయపడకూడదని పౌలు రాయలేదు. ఎక్కడైనా చెప్పాడా? నన్ను ఘనపరచండి అని చెప్పాడండి. ఎక్కడైనా నేను ఘనత పొందుకోవాలని, ఏమండి నేను కష్టపడి నా చేతులతో కష్టపడి పని చేశానండి, నేను మాదిరిగా ఉండాలని చేశానన్నాడు. మీలో ఎవడి సొమ్మైనను నేను ఆశించలేదన్నాడు. ఆశనే పట్టుకోలేదట. ఆశ పెట్టుకోని వాళ్ళే, అంత గొప్ప పరిచర్య చేసిన వాళ్ళే దేవుని సంఘములో కానీ లోకములో కానీ మహిమ పొందాలని ఇష్టపడినప్పుడు, మనుషుల మీద ఆధారపడి బ్రతికే మనము మనుషుల మహిమను కోరుకోవడం ఎంతవరకు న్యాయం అండి? ఎంతవరకు న్యాయం?
ఎంతవరకు న్యాయం? నేను పోషింపబడ్డానికి నాకు అధికారం ఉన్నప్పటికీ నా సొంత చేతులతో కష్టపడ్డానండి, పరిచర్య చేశానండి. అటువంటి వారితో దేవుని గ్రంథం రాయించాడండి. అటువంటి వారి చేత వ్రాయబడిన దేవుని గ్రంథం అండి. ఈ గ్రంథాన్ని పట్టుకొని ఎలా సార్ మనుషుల ద్వారా మహిమ పొందాలనుకుంటాం? నేను కూడా చాలాసార్లు తప్పు చేసి ఉంటాను. ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా. నేను కూడా మనుషుల చేత కీర్తింపబడాలని, మనుషుల చేత పేరు పొందాలని, మనుషుల చేత ఘనపరచబడాలని నేను ప్రయత్నించానేమో ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా. అతిశయపడువాడు ఎవడైనను అతిశయపడాల్సింది ప్రభువునందే, క్రీస్తునందే, వాక్యమునందే, సత్య మార్గమైన వాక్యమందే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడూ రాడనే సత్యలేఖనమును మనకిచ్చిన దేవుని యందు మనం అతిశయపడాలండి. ప్రవక్తల యందు అతిశయపడమని దేవుడు వాక్యం చెప్పిందా? ప్రవక్తలే చెప్పుకోలేదు సార్ అతిశయపడమని. ఏం చేస్తాం? మనం ఏం చేయలేం. చెప్పడము మన బాధ్యత. త్రోసివేసిన వాళ్ళని మనం ఏం చేయలేం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందామా? ఇప్పటివరకు అపోస్తలుల కార్యములు 18 అధ్యాయాలు ధ్యానించడం జరిగింది. మరొక 10 అధ్యాయాలు మరి ధ్యానించబోతున్నాం. రాబోయే రోజుల్లో మరి రంజాన్ మాసము ఆరంభమవుతా ఉంది. మరి ఆ మాసం ఆరంభమవుతున్నప్పుడు నేను ఈ విధంగా వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆటంకాలు రాకుండా ప్రభువే సహాయం చేయాలని ప్రార్థించండి. మరి ఈ 28 అధ్యాయాలు నిరాటంకంగా ప్రకటించి దేవుడి నామాన్ని మహిమపరచడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. మనం ప్రార్థించుకుందాము. నా గురించి మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థిద్దాం. ప్రార్థించిన తర్వాత ఏకీభవించండి. పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపను, నీ కనికరాన్ని బట్టి ప్రభువా నీ సన్నిధిలో చేరి ఈ అపోస్తలుల కార్యములు ఈ 18వ అధ్యాయాన్ని ధ్యానించే కృపను మీరు అనుగ్రహించారు. ఎంతో లోతైన సంగతులు మాకు నేర్పినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. అయ్యా, నీ అందే మేము అతిశయపడతామని మరొకసారి మమ్మల్ని మేము కట్టుకుంటూ నిన్నే ఘనపరుస్తామని, నిన్నే మహిమపరుస్తామని. అయ్యా, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, ప్రభువా వృద్ధి కలిగించేవాడు నీవని, నీ వాక్యం మీద ఆధారపడి మా జీవితాన్ని కట్టుకుంటామని మరొకసారి మమ్మల్ని మేము నీ హస్తాలకు అప్పచెప్తూ మీకే సమస్తమైన మహిమను ఘనతను ఆపాదిస్తూ పరిపూర్ణమైన అతిశయము మీ అందే మేము కలిగి ప్రభువా క్రీస్తునందు తప్ప మరి దేనియందు మేము అతిశయపడడానికి వీల్లేదన్నట్టుగా ప్రభువా నీనే ఘనపరుస్తూ మహింపరుస్తున్నాం. ప్రభువా మరి రాబోయే దినాల్లో కూడా మీరు తోడుగా ఉండండి. పరిచర్యను జ్ఞాపకం చేసుకొని మీరే మహిమ పొందమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగుడుగాక. మరి ఈ వీడియోని యూట్యూబ్లో కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దయచేసి మీరు కూడా నేర్చుకోండి. మరలా మీ బంధువులు, స్నేహితులు ఎవరైనా ఉంటే ఇది దేవుని వాక్యం అని మీరు తలంచితే డెఫినెట్గా ఈ వాక్యాన్ని అనేకులకు చెప్పి మీరు బలపరచబడమని ప్రభు అయిన యేసు నామములో మేము శుభాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుని నామమునకే సంపూర్ణమైన మహిమ కలుగునుగాక. మనుషుల యందు అతిశయించుట మనకు దూరమగునుగాక. దేవుని యందే అతిశయపడే భాగ్యం మనకు దొరుకునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ.